श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवा प्राप्ताखिल द्रविडवेदरहस्यजातम् श्रीगौतमान्वयजमाश्रितभागधेयम् गोपालदेशिकमहम् शरणम् प्रपद्ये। वाधूलान्वयसञ्जातमप्पलार्यतनोभवम् गोपालाचार्य सच्छात्रम् वन्दे वेङ्कटदेशिकम्। श्रीवात्स्य वरदाचार्य पौत्रम् तत्पदसंश्रयम् तातार्यतनयम् वन्दे रघुनाथाह्वयम् गुरुम्। कास्यपान्वय सञ्जातम् नारायणपदाश्रितम् श्रीमन्नारायणम् वन्दे యతీశ్వరశ్రియాజుషం. సద్గ్రంథ అధ్యయన సంగోష్ఠిని ఈనాటి వ్యాసంగానికి సాదరంగా ఆహ్వానిస్తూ కలిసి ప్రార్థన చేసుకుందాం. శ్రీశైలేశేత్యాది ప్రణతోస్మి నిత్యం எய்தற்கரியமரைகளை ஆயிரமின் தமிழால் செய்தற்குலகில்வரும் செட்டகோபனை சிந்தையுள்ளே பெய்தற்கிசையும் பெரியவர் சீரை உயிர்களெல்லாம் உய்தற்குதவும் இராமானுஷன் எம்முரு துணையே ஏரார் மதுர கவியுவ் உலகில் வந்துதித்த சீராரும் சித்திரையில் சித்திரை நாள் பாருலகில் மத்துள்ள வாழ்வார்கள் வந்துதித்த நாள்களிலும் உத்ததமக்கென்னு நெஞ்சேயோர் வாய்த்த திருமந்திரத்தின் மத்திமமாம் பதம் போல் சீர்த்த மதுர கவிசைகளையை ஆர்த்த புகழ் ஆரியர்கள் தாங்கள் அருளிச்செயல் நடுவே சேர்வித்தார் தாத்பரியம் தேர்ந்து ஹஸ்தஸ்தாளத்விதயம் பிரபஜ்யே சఠாரி வாக்வியாசமுதார கீர்த்திம் మాధుర్య సంశ్లిష్ట కవిత్వయుక్తం మహత్వ సంభావిత బుద్ధితత్వం అష్టాక్షరీ మహిత మంత్ర సుమధ్యభూత వర్ణద్వయం నమ ఇతీఠ్యముశంతి యద్ధి తద్వత్ ప్రభావి మధురం కవివర్య గీతం సుస్నిగ్ధ గ్రంథి భరరజ్జు సునామధేయం. శ్రీమత్కృష్ణ సమాహ్వాయ నమో యామునసూనవే యత్కటాక్షైకలక్ష్యాణాం సులభ శ్రీధర సదా. ఈరోజు గోష్ఠికి స్వాగత వచనాలను తెలియచేస్తూ ప్రథమ ప్రయత్నంగా నిన్నటి పాఠ్యాంశాన్ని మననం చేసి మన ముందు ఉంచినటువంటి ఉషని మనసారా అభినందిస్తున్నాను. కృషితో నాస్తి దుర్భిక్షం అని ఒక నానుడి ఉంది. ప్రయత్నం చేస్తే పొందలేనిదంటూ ఏదీ ఉండదు. ప్రయత్నానికే సంకోచిస్తే అసలు ఫలితం సిద్ధించదు. అలాగే అందరూ మననం చేయటానికి రావాలి అని సూచనని అందుకొని ప్రథమ ప్రయత్నంగా ఈనాటి మనన తాంబూలాన్ని సమర్పించినందుకు మనసారా అభినందిస్తున్నాను. చక్కగా నిన్న మనం చెప్పుకున్న వాటిలో కొంత రివిజనే ఎక్కువగా ఉంది. ఏ పాసురంలో ఏది ఉంది, ఏ పదం ఎక్కడ వచ్చింది అని వాటినన్నింటినీ కూడా మళ్ళీ చక్కగా రిపీట్ చేశారు. పాసురం దగ్గరికి వచ్చేసరికి మనం కేవలం ప్రతిపదార్థం చెప్పుకున్నా, ఇంకా వివరాలు చెప్పుకోవాలి. వాటి పాసుర అనుసంధానం చేసి తమ మననాన్ని పరిపూర్ణం చేసుకున్నారు. ప్రయత్నం అభినందనీయంగా సాగింది. విషయం చెప్పడంలో శ్రద్ధ ఉంది, స్పష్టత ఉంది, అవగాహన కూడా చక్కగా ఉంది. అనుసంధానంలో చిన్న చిన్న తేడాలున్నాయి. వాటిని కొంచెం సవరించుకుంటే మంచిగా ఇంకా అద్భుతంగా కొనసాగుతుంది. ఎక్కడ తేడాలు వచ్చాయి అంటే విద్యా దదాతు వినయం అన్నారు. విద్యా దదాతి వినయం అనేది అక్కడ పదం. ఆ పదంలో చిన్న సవరణ చేసుకోవాలి. అలాగే ఆదలాల్ అనేది పదం. అదలాల్ అని అన్నారు. ఆదలాల్ అనేటటువంటిది పదం. అక్కడ ఆ పదాన్ని పలకడంలో చిన్న తేడా వచ్చింది. విషయ వివరణలో ఎక్కడ స్ఖాళిత్యం లేదు. విషయాన్ని చక్కగా అర్థం చేసుకున్నారు. చాలా చక్కగా అనుసంధానం చేశారు. ఇతోధికమైనటువంటి సామర్థ్యం కలగాలి. సద్గ్రంథ అధ్యయనం చెయ్యాలి. అది సఫలం కావాలి. 10 మందికి మంచి మాటలను మీరు ఇలాగే వినిపిస్తూ ఉండాలి అని ఆచార్యులని పెరుమాళ్ళని ప్రార్థన చేసుకుంటూ కొత్తగా చేస్తామన్న వారందరికీ ముందు అవకాశం ఇవ్వండి. అలా ఇవ్వడం మన బాధ్యత. ఎవరు ముందుకొచ్చినా సరే లేదా ముందుకొచ్చేటట్లుగా చేసి అయినా సరే ఈ మననం చేసేటట్లుగా వారిని ప్రోత్సహించవలసినది అని నిర్వాహకులకు కూడా నేను మరొకసారి సూచన చేస్తూ ఈనాటి మన కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. ముందుగా పాసురానుసంధానం చేసుకుందాం. అవిదిత విషయాంతరస్సఠారేరుపనిషదాముపగానమాత్ర భోగ అపి చ గుణవశాత్తదేకశేషి మధుర కవిర్హృదయే మమావిరస్తు వేరొన్నున్నానరియేన్ వేదంతమిష్సెய்தமாறன் சட்டகோபன் வன்குருகூரேரு எங்கள் வாழ்வாமென்னேத்தும் மதுர கவியார் எம்மையாழ்வாரவரே அரண்.
கண்ணினும் சிறுத்தாம்பினால் கட்டுண்ண பண்ணிய பெருமாயன் என்னப்பனில் நன்னி தென்குருகூர் நம்பி என்னக்கால் அன்னிக்குமமுதூரும் என்னாவுக்கே நாவினால் நவித்து இன்பமெய்தினேன் மேவினேன் அவன் பொன்னடிமை இம்மையே தேவுமத்தறியேன் குருகூர் நம்பி பாவினின் இசை பாடித் திரிவனே திரிதந்தாகிலும் தேவபிரானுடை கரிய கோல திருரு காண்பன் நான் பெரியவன் குருகூர் நகர் நம்பிக்கோ ஆளுரியனாய் அடியேன் பெத்த நன்மையே நன்மையால் மிக்க நான் மறையாளர்கள் புன்மையாகக் கருதுவர் ஆதலில் அன்னையாய் அத்தனாய் என்னையாண்டிடும் தன்மையான் சடகோபனென் நம்பியே நம்பினேன் பிறர் நன்பொருள் தன்னையும் நம்பினேன் மடவாரையும் உன்னலாம் செம்பொன் மாடத் திருக்குருகூர் நம்பிக்கோ అంబనాయ్ అడి అన్బనాయ్ సెడియే అడియేన్ సెదిర్తేనిన్రే. ఇంతవరకు మనం అర్థంతో వివరణ చేసుకున్నాం. నంబినేన్ అనేటటువంటి పాసురాన్ని ఇవాళ అందులో ఉండే విశేషార్థాలని తెలుసుకోబోతున్నాం. ఇవాళ చివరిలో అనుసంధానం చేయవలసినటువంటి పాసురాలని శ్లోకాలని ఒకసారి జ్ఞాపకం చేస్తాను, నోట్ చేసి పెట్టుకోండి. నిన్న ఒక టాస్క్ ఇచ్చాను, అది విష్ణు పురాణంలో ఒక శ్లోకాన్ని అనుసంధానం చెయ్యాలి అని అదొకటి ఉంది. అలాగే మనకి భారతంలో 2 చోట్ల ఈ ఆత్మాపహారం గురించినటువంటి ప్రస్తావన వచ్చింది అని చెప్పాను, అదొకటి చివరిలో వివరణ చేతురుగాని. అది కాకుండా ఇవాళ అనుసంధానం చేయవలసినటువంటి పాసురాలని చెప్తున్నాను. పెరియ తిరువందాది అనేటటువంటి దివ్య ప్రబంధంలో, తమ్మాళ్వార్లను గ్రహించిన పెరియ తిరువందాది అనే దివ్య ప్రబంధంలో 56వ పాసురాన్ని అనుసంధానం చేయాలి. అలాగే తిరువాయముషి దివ్య ప్రబంధంలో 6, 7, 11 6వ శతకం, 7వ దశకం, 11వ పాసురం నోత్తనోంబిలేన్ అనేటటువంటి దశకంలో చివరి లేదా ఉన్నంసోరు అనే దశకం అనుకుంటాను, అందులో చివరిలో ఉండేటటువంటి 11వ పాసురాన్ని అనుసంధానం చేయాలి. అలాగే తిరుమాలైలో 38వ పాసురం మేం పొరుల్ అనేటటువంటి పాసురాన్ని అనుసంధానం చేయాలి. అలాగే తిరువాయుమొழிలో సంఖ్య నేను చెప్పక్కర్లేదు, మీరు వెంటనే గ్రహిస్తారు. కిళరొళి ఇళమై అనేటటువంటి దశకంలో ఒక పాసురం, ఆ పాసురం ఏది అనేది ఇప్పుడు నేను ప్రారంభం చేస్తాను, మీకు క్వశ్చన్ గా అడుగుతాను, దాన్ని బట్టి మీకు అర్థమైపోతుంది. ఆ పాసురాన్ని కూడా చివరిలో మీరు అనుసంధానం చేద్దరు గాని ఇది వాళ్ళ వ్యాసంగం, చివరిలో చేయవలసిన వ్యాసంగం. ఇప్పుడు మనం నిన్నటి పాసురార్థంలో ఉండేటటువంటి విశేషార్థాలని అనుసంధానం చేసుకోబోతున్నాం. దానికి ముందుగా చిన్న అభ్యాసం మనం చేసుకోవాలి కాబట్టి ఇవాళ ఈ పాసురంలో ఉండేటటువంటి కొన్ని పదాలను పట్టుకొని ఒక పాసురాన్ని మనం గుర్తిద్దాం. ఇందులో సెదిర్తేన్ అనేటటువంటి ఒక పదం ఉంది. సెదిర్ అనే పదానికి మనం చతురత అని చెప్పుకున్నాము, అదే గొప్పతనము, అదే రకరకాలైనటువంటి వైభవం అని మనం దాని భావార్థంలో చెప్పుకోవచ్చు. సెదిర్ అనే పదము ఒకటి ఉంది. అలాగే మడవార్ అనేటటువంటి పదము ఒకటి ఉంది. చూడండి, 2వ పాదంలో మడవార్ అని ఉంది, 4వ పాదంలో సెదిర్ అని ఉంది. ఇప్పుడు ఈ 2 పదాలు కలిసినటువంటి ఒక పాసురం మనకి కిళరొళి ఇళమై అనే దశకంలో ఉంది. ఆ పాసురం ఎన్నవ పాసురమో గుర్తించగలరా? అదే సెదిర్ అనే పదంతోటే ప్రారంభమవుతుంది ఆ పాసురం. సెదిరిళ మడవార్ అనేటటువంటి పదప్రయోగంతో పాసురం ప్రారంభమవుతుంది. కిళరొళి ఇళమై అనేటటువంటి పాసురం తర్వాత నెంబర్ మీరు పెడుతున్నారు, నెంబర్ కరెక్టా కాదా మీరే చెక్ చేసుకోండి. సెదిరిళ మడవార్ అనేటటువంటి పాసురం కూడా చివరిలో మనం అనుసంధానం చేసుకోబోతున్నాం, గుర్తుపెట్టుకుందాం. అలాగే ఆళ్వార్లు ఎలాగైతే దామోదర బంధన వృత్తాంతాన్ని గురించి తలుచుకుని ఆశ్చర్యపోయి మోహపడ్డారు అని చెప్పినప్పుడు వారికి ఎత్తిరం అని అనిపించినటువంటి సన్నివేశం గురించి పత్తుడై అనే పాసురాన్ని చెప్పుకుంటారు. అలాగే మధుర కవులకి కూడా ఎత్తిరం అని అనిపించింది అని ఒక సన్నివేశం, ఒక పదాన్ని బట్టి మనం చెప్పుకున్నాం. ఆ పదం ఏది? ఆ పదం ఏ పాసురంలో ఉంది?
ఇది మధుర కవుల ఎత్తిరంలా అనిపిస్తుంది అని వ్యాఖ్యానంలో కూడా మనం అక్కడ వివరణ చేసుకున్నాం. ఎలా తమ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు, ఎలా ఆశ్చర్యపోతున్నారు అంటే ఆశ్చర్యం అనే అర్థాన్ని ఇచ్చే పదం కలిగిన ఒక ప్రయోగాన్ని మనం చూసుకుంటే సరిపోతుంది. గుడ్. పెరుమాయన్ అనేటటువంటి పదం కదా. పెరుమాయన్ అని ఆళ్వార్లు, మధుర కవి ఆళ్వార్లు కూడా ఎంత ఆశ్చర్యం అని ఒక క్షణం ఆ ఆశ్చర్యాన్ని ప్రకటించారు. ఇది మధుర కవుల యొక్క ఎత్తిరం అని అంటున్నారు అని మనం అక్కడ చెప్పుకున్నాం. ఇప్పుడు మనం ఈ పాశురార్థంలోకి వద్దాం. నిన్న మనం చెప్పుకున్నది ఏది? ఆ పాశురానికి ప్రతిపదార్థం అనంటే, నేను ఇతరుల యొక్క సొమ్ముని ఆశించాను, ఇతరుల యొక్క స్త్రీలని ఆశించేను అని ప్రారంభం చేశారు. నంబి అనే పదం వేరు, నంబు అనే పదం వేరు అని చెప్పుకున్నాం. నంబుదల్ అంటే ఆశపడడం అని అర్థం చెప్పుకున్నాం. ఆశపడింది దేనికి అంటే పురుషార్థాలు 4 ఉంటాయి. అవి ధర్మ, అర్థ, కామ, మోక్షములు. కానీ మనం అందరం కూడా మొదలు చివర వదిలేస్తాం. మధ్యలో ఉండేటటువంటి రెండిటిని ఆశిస్తూ ఉంటాం. ఆ మధ్యలో ఉండేటటువంటి రెండే అర్థము, కామము. ఆ అర్థకామాల రెండింటికి నేను ఆశపడ్డాను అంటున్నారు ఇందులో మధుర కవులు. అందుకే పిరర్ నంపొరుల్ అని, పిరర్ మడవారై అని, ఒకటి కామ పురుషార్థము, ఒకటి అర్థ పురుషార్థము అని మనం అనుకున్నాం. వీటిని ఆశిస్తూ తిరిగినటువంటి నాకు ఎప్పుడైతే తిరుక్కురుగూరులో ప్రవేశించానో అప్పుడు మాకు ఆచార్యుల పాదాలే సర్వస్వము అన్నట్లుగా నేను ఆయనని చేరేను, ఆయన పాదాలని పట్టేను అని, అదే నా చాతుర్యం తెలుసుకున్నాను అని అన్నారు అని అనుకున్నాం. అక్కడ కురుగూరు గురించినటువంటి ఒక వర్ణన మనకి చేశారు. సెంపొన్మాడ తిరుక్కురుగూర్ అని అన్నారు. మంచి అందమైనటువంటి బంగారంతో చేయబడినటువంటి మేడలు కలిగినటువంటి తిరుక్కురుగూర్ అని ఇందులో మధుర కవులు కురుగూర్ని, దాని వైభవాన్ని గురించి చెప్తున్నారు. ప్రతి దాంట్లోనూ కూడా మనకి నంబి అనే పదం ఉంటుంది అని అనుకున్నాం కదా. ఒక్కొక్క పాసురంలో ఆ పదానికి ఒక్కొక్క రకంగా మనం వివరణ చేసుకుంటూ వస్తున్నాం. మొట్టమొదటి ఇది మనం చెప్పుకుందాం. ఇక్కడ నంబి పూర్ణత దేంట్లో అనంటే సంపత్పూర్ణులు అని అనుకోవాలి. అద్భుతమైనటువంటి పరిపూర్ణమైనటువంటి సంపదకి మూలమైనటువంటి వారు అనే అర్థంలో మనం నంబి అనే పదాన్ని ఇక్కడ అన్వయం చేసుకోవాలి. ఎలాగా అంటే వారు ఉండడం వల్లేనండి ఆ ఊరు అంత సమృద్ధంగా ఉంది, అంత సంపదతో నిండి ఉంది అని సెంపొన్మాడ తిరుక్కురుగూర్ అనడంలో ఎక్కడైతే సజ్జనులు ఉంటారో, ఎక్కడైతే అదృష్టవంతులు ఉంటారో అక్కడ వైభవం పరిపూర్ణంగా ఉంటుంది. మామూలుగా మన ఇళ్లలోనే ఆవిడది మంచి కాలు, ఆవిడది మంచి చెయ్యి అని మనం అంటూ ఉంటాం కదా. అలాగే ఇక్కడ కురుగూరుకు ఉండేటటువంటి ఆ సంపదకి మూలం ఎవరవుతున్నారు అంటే ఆళ్వార్లు అవుతున్నారు అని చెప్తారు. ఇక్కడ మనం గుర్తించాల్సిన అంశం ఒకటి ఉంది, గుర్తుపెట్టుకోండి. ఎలాగైతే మధుర కవుల యొక్క ఎత్తిరం పెరుమాయన్ అని అనిపిస్తుంది ఆ పదప్రయోగంలో అని ఎలా అనుకున్నామో, అలాగే ఆళ్వార్లు కూడా ఒక చోట ఉండేటటువంటి పెరుమాళ్ళని నిక్షిప్త నిధి అని అంటారు. నిక్షిప్త నిధి అంటే దాచి పెట్టబడినటువంటి నిధి, ఫిక్స్డ్ డిపాజిట్ లాంటిది అనమాట. తర్వాత వారి కోసం మనం దాచుకుంటాం కదా నిధి, జాగ్రత్తగా. దాన్ని వారు పాశురంలో చెప్పిన విధానం వైత్తమా నిధి అని. మనం అదే పాశురాన్ని తర్వాత చదవబోతున్నాం. 6 చెప్పాను కదా, మీకు సంఖ్య చెప్పాను కదా, ఆ పాశురమే అన్నమాట. వైత్తమానిధి అని ఆళ్వార్లు కీర్తించినది ఎక్కడ ఉండేటటువంటి దివ్య దేశంలో అంటే తిరుక్కోళూరు. నేను అడుగుతానని ముందుగానే ఝాన్సీ ఆన్సర్ పెట్టేశారు. తిరుక్కోళూరు అనేటటువంటి దివ్య దేశంలో ఉండే స్వామి వైత్తమానిధి అని కీర్తింపబడ్డాడు. తిరుక్కోళూరు దివ్య దేశం ఎవరి అవతార స్థలం అనంటే మధుర కవులు అవతరించినటువంటి ఊరు తిరుక్కోళూరు కదా. ఇది మనం మధుర కవుల గురించి చెప్పుకున్నప్పుడు స్పష్టంగా చెప్పుకున్నాం. అంటే మధుర కవుల అవతార స్థలంలో ఉండేటటువంటి పెరుమాళ్ళని నమ్మాళ్వార్లు ఎలా సంభావన చేశారు అంటే వైత్తమానిధి అని సంభావన చేశారు. మా గురువు గారు మా ఊళ్ళో ఉండేటటువంటి పెరుమాళ్ళని వైత్తమానిది అని అనుకోవచ్చు, కానీ నాకు వైత్తమానిది ఎవరు
అనంటే కురుగూరులో ఉండేటటువంటి గురువుగారు అని ఇందులో చెప్తున్నారనమాట. అది వైత్తమానిది, నమ్మాళ్వార్ల వైత్తమానిది తిరుక్కోళూరు సుబ్రహ్మణ్యం. మధుర కవుల వైత్తమానిది ఎవరు అనంటే కురుగూరులో ఉండేటటువంటి ఆళ్వార్లు. ఇదనమాట ఇక్కడ ఎత్తిరం అనేది అక్కడ సమన్వయం చేసుకున్నట్టుగా ఆళ్వార్ల దృష్టిలో వైత్తమానిది ఎవరు, మధుర కవుల దృష్టిలో వైత్తమానిది ఎవరు. మా కోసం నిక్షిప్తం చేసి ఉంచబడినటువంటి నిధి వంటి వారు ఆళ్వార్లు కనుకే ఆ నిధి అక్కడ ఉంది కనుకే అంత అద్భుతంగా బంగారంతో ఈ మేడలు అన్ని ఈ ఊరు అంత సుసంపన్నంగా విలసిల్లుతోంది అని వర్ణించటంలో ఆళ్వార్ల యొక్క శ్రీపాదాలని వర్ణించడం పట్ల ఎంత ఇష్టం ఉంటుందో ఆళ్వార్ల యొక్క అవతార స్థలాన్ని గురించి చెప్పడంలో కూడా అంతే ఇష్టం ఉంటుంది మధుర కవులకి అని సెంపొన్మాడ తిరుక్కురుగూర్ అని చెప్తున్నారు. అందుకే కదా దొంగతనం చేయటాని కోసమే అక్కడికి వచ్చాను, బోళ్ళంత నిధి ఉందనే వచ్చాను, కానీ నేను ఆళ్వార్లకే ప్రేమ, ఆళ్వార్ల పట్లే ప్రేమని పొంది ఉన్నాను అని అన్నారు అని అక్కడ చెప్తారు. తర్వాత మధుర కవులు రెండు రకాలైనటువంటి పదప్రయోగాన్ని మనకి అలవాటు చేసినటువంటి వారు మధుర కవులు. ఫస్ట్ లోనే మీకు ఈ పాయింట్స్ చెప్పేస్తున్నాను, ఇవి చమత్కారంగా ఉంటాయి. సరదాగా తర్వాత మీరు క్విజ్ లో పెట్టుకున్నప్పుడు ఎవరినైనా క్వశ్చన్లు అడగడానికి గుర్తు పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి అన్నమాట. అందుకని ముందుగా మీకు ఫ్రెష్ గా ఉన్నప్పుడే చెప్పేస్తున్నాను. ఇంకా మనకి కొన్ని కొన్ని పదాలు చూడండి, సినిమాల్లో ఎవరైనా హీరో కనుక ఆ పదప్రయోగం చేస్తే అవి తర్వాత అందరూ ప్రయోగిస్తూ ఉంటారు. వాటికి మనకి ఆ భావన వేరుగా ఉంటుంది. ఇది సరైన ఉదాహరణ కాదు, లౌకికమైనటువంటి ఒక ఉదాహరణగా మనం అనుకుంటే మంచి పదాలని ప్రయోగించటం మధుర కవులు మనకు ఎలా నేర్పించారు, ఆ నేర్పించినటువంటి పదాలు ఏవి అనే దాన్ని ఇప్పుడు మనం గుర్తుపెట్టుకుంటాం. ఏ చిరంజీవి లాంటి నాయకుడు రఫ్ ఆడించేస్తా అని ఒక ప్రయోగం, అప్పుడైతే అది పాతది. ఇప్పుడైతే కొత్తగా వచ్చిన తర్వాత తగ్గేదేలే అని ఒక పద ప్రయోగం. ఇవన్నీ ఆ హీరో గారు అన్నారు కాబట్టి తర్వాత ప్రతి ఒక్కళ్ళు కూడా అదే భావనతోటి తగ్గేదేలే తగ్గేదేలే అని ప్రయోగిస్తున్నారు. ఇదే మీకు ఇంత ప్రీతికరంగా ఉంటే మహనీయులు చేసినటువంటి ఒక ప్రయోగాన్ని మనం ఎంత బాగా అలవాటు చేసుకున్నామో తెలుసా, మనకి తెలియకుండానే అలవాటు అయిపోతుంది, మనకి అలవాటు అయిపోయింది కూడా. ఏమిటా పదాలు అనంటే ఇంతకు ముందు ఒకటి మనం ఇంకోటి కూడా చెప్తున్నారు, స్వామివారి తక్క అయిపోయి అనేటటువంటి పదం ఇప్పుడు ఎలాగైతే మనకి ట్రోలింగ్ లో వస్తుందో అలాగనమాట. అలా మధుర కవులు కూడా ఒక పదం ప్రయోగించారండి. అదేది అనంటే ఒకటి నంబి అనేటటువంటి పదం. గురువు గారి గురించి నంబి అనేటటువంటి పదప్రయోగాన్ని ప్రారంభం చేసినటువంటి వారు మనకి మధుర కవులే అని మనం మొదటి పాసురం దగ్గరే చెప్పుకున్నాము. మధుర ఆళ్వార్లేమో పెరుమాళ్ళని నంబి అని ప్రయోగించారు, సూచించారు. కానీ మధుర కవులు ఆచార్యులని నంబి అని అన్నారు. అందుకే ప్రతి పాసురంలోనూ కూడా నంబి నంబి అని అంటున్నారు. గురువు గారు, అలాంటి గురువు గారు మనని కనుక పిలిచారనుకోండి, మనం ఎలా పలకాలో దాన్ని కూడా నిన్నటి పాసురంలోనూ చెప్తున్నారు, ఇవాళ పాసురంలోనూ కూడా చెప్తున్నారు. ఎలా పలకాలి అని అంటే అడియేన్ అడియేన్. ఇప్పుడు అంటున్నాం కదా అడియేన్కి తెలియదండి, ఈ అడియేన్ ఈ మధ్య మరీ ఎక్కువైపోయింది. ఇది వరకు కూడా ఎవరో పెద్దలు అడియేన్ అనేవారు. ఇప్పుడు పెద్ద చిన్న లేదు, ప్రతి ఒక్కళ్ళు కూడా అడియేన్ అని అంటున్నారు. చూసినారా, అసలు మొట్టమొదట తనని గురించి తాను అలా చెప్పుకున్నది, ఈ పదాన్ని లోకంలో ప్రచారంలోకి తెచ్చినది ఎవరు అనంటే మధుర కవులే. అందుకే అడియేన్ సెదిర్తేన్ ఏన్రే అనేటటువంటి ప్రయోగం ఉంది చూసారా. అడియేన్ అనేది కిందటి పాసురంలో కూడా మనకి ఉంది. ఆ అడియేన్ అనే పద ప్రయోగం మళ్ళీ ఇప్పుడు కూడా వారు ప్రయోగిస్తున్నారు. అంటే నువ్వు గురువు గారు పిలిస్తే ఎలా పలకాలి అంటే నేను అని అనేటటువంటి భావం లేకుండా నీ స్వరూపాన్ని గురించినటువంటి అవగాహనతో నువ్వు అడియేన్ అనేటటువంటి పదంతో నిన్ను నువ్వు చెప్పుకోవాలి అని. ఈ రెండు రకాలైనటువంటి ప్రయోగాలకి ఆది అయినటువంటి వారు ఎవరు అనంటే ఆ మధుర కవులు అని అంటారు. ఆచార్యులు పూర్ణులు, నువ్వు ఆయనకి దాసుడవు అని మనకి అలవాటు చేసినటువంటి వారు మధుర కవులు అని స్పష్టంగా మనకి వ్యాఖ్యానంలో కూడా ఉంటుంది. తర్వాత తెలుగు వ్యాఖ్యానంలో మీరు అనుసంధానం చేసుకోండి. ఇది ఇందులో ఉండేటటువంటి విశేషం. ఇక వెనకటి పాసురంలో నేను చాలా తక్కువ వాడిని అని అన్నారు. ఇక్కడ మనం జ్ఞాపకం పెట్టుకుందాం, పెద్దల యొక్క
నైత్యానుసంధానం అనేది నిజంగా వారిలో ఆ తక్కువతనం ఉండి కాదు. మరెందుకు చేస్తారు అంటే మన తక్కువతనాన్ని మనకి తెలియచెయ్యటం కోసం వారలాగా తమని తక్కువగా చెప్తారు అని చాలాసార్లు మనం కూరత్తాళ్వాన్ నైత్యానుసంధానం దగ్గర ఆ విషయాన్ని చెప్పుకున్నాం. మధుర కవుల చరిత్ర మనకి తెలుసు. వారు దొంగతనం చేశారనో లేకపోతే వారు ఆడవాళ్ల వెనకాతలు తిరిగారనో మనకైతే ఎక్కడా కనిపించదు. తిరుమంగయాళ్వార్ల చరిత్రలో అయితే వారు చేసిన దొంగతనం వీటన్నిటి గురించినటువంటి ప్రస్తావన స్పష్టంగానే ఉంటుంది. మరి అలా నిజంగా చేసి ఉంటే మధుర కవుల గురించి కూడా వారి చరిత్రలో కూడా దాని ప్రస్తావన తర్వాత వాళ్ళు మారడం అనేది మనకు తెలియాలి. అలాగే ఉండేటటువంటి ఆళ్వార్లు కూడా ఎలాగైతే స్త్రీ లౌల్యం కలిగి ఉన్నారు తర్వాత మళ్ళీ ఎలా మారారు అనేది కూడా చరిత్రలో దాచకుండానే చెప్తున్నారు వాళ్ళ వైభవాన్ని. మధుర కవుల గురించి అయితే అలా చెప్పనే లేదు. వారు మొదట కూడా బద్రీనాథుని గురించినటువంటి తపస్సు చేశారు, అష్టాక్షరి మహామంత్రాన్ని తపస్సు చేశారు. ఇవే చదువుకుంటున్నా. కానీ ఈ పాసురంలో ఏమంటున్నారు అంటే ముందంతా నేను దొంగని అయినాను, అలాగే నేను పరస్త్రీ వ్యామోహాన్ని కలిగి ఉంటున్నాను, మున్నెలాం అనేటటువంటి పదం దగ్గర మనం తీసుకుంటే మనం ఇవాళ ఈ జన్మని పొందడానికి ఇంతకు ముందు చేసినటువంటి సుకృతం కారణమవుతుంది మానవ జన్మ రావడానికి అని అంటారు. అసలు జన్మని పొందడానికి మనం చేసినటువంటి దుష్కృతములే కారణములు అవుతాయి, కర్మే కారణం అవుతుంది అని అంటారు. అంచేత భగవంతుడికి దూరమై మనం జన్మని పొంది ఉన్నాము అని అంటే దానికి మనం చేసినటువంటి దోషాలే కారణములు అవుతాయి. ఇంతకు ముందు నేను చేశాను అంటే పూర్వజన్మలలో అనే విషయం కూడా ఇక్కడ స్ఫురిస్తోంది. మున్నెల్లాం అనేది ఒకటి మనం తెలుసుకోవాలి. మధుర కవుల చరిత్రలో మనకి ఈ జన్మలో అలాంటి ప్రవృత్తి ఉన్నట్టుగా కనపడకపోయినా మనం జన్మని పొంది సార్థకం చేసుకోవాలి అంటే చెడు ప్రవృత్తి లేకుండా ఉండాలి అని భగవంతుడికి దూరం అయిపోవటానికి కారణమేది అంటే అర్థకామముల పట్ల ఉండేటటువంటి వ్యామోహం అనేదాన్ని మనకు చెప్పడం కోసం తాను అలా ఇంతకు ముందు సంచరించినట్లుగా చెప్పుకుంటున్నారు ఇందులో ఇక చాలా ఇంపార్టెంట్ అయిన శాస్త్రీయమైన సంప్రదాయం మనకి తెలియచేసినటువంటి సిద్ధాంత విషయాన్ని ఒకటి మనం చెప్పుకుంటున్నాం. ఎంతసేపు సరదా కబుర్లు కాకుండా సిద్ధాంతాన్ని దృఢీకరించడం అనేటటువంటి విషయంలో మహానుభావులు ఎంత సింపుల్ గా చెప్తారు అనడానికి ఈ పాసురం నిదర్శనం. అలర్ట్ గా ఉండండి, అవధానంతో ఉండండి, జాగ్రత్తగా వినండి. విశిష్టాద్వైత సిద్ధాంత ప్రతిపాదనని ఈ పాసురంలో చాలా చిన్న పదాలతో చేసేస్తున్నారు మధుర కవి ఆళ్వారు. గుర్తుపెట్టుకుందాం. మనం ఏదైనా చెప్పాలి అంటే చాలా ఎక్కువ పదాలు ప్రయోగించి చెప్పడం అనేది సమర్థతకి నిదర్శనం కాదు. సులభంగా అలవోకగా చిన్నగా అలా మనకు అర్థమయ్యేటట్లుగా చెప్పడం అనేదే మహనీయుల యొక్క ప్రతిభకి నిదర్శనంగా చెప్పబడుతూ ఉంటుంది. ఇందులో పిరర్, నల్, పొరుల్ అని 3 పదాలు ఉన్నాయి. మొదటి పాసురంలో చూడండి. పిరర్, నల్, పొరుల్. పొరుల్ అంటే వస్తువు అని చెప్పుకున్నాము. నల్ అంటే మంచి అని చెప్పుకున్నాం. పిరర్ అంటే పరుడు లేదా పరులు అని మనం అది గౌరవవాచకంగా చెప్పుకోవచ్చు, లేదా బహువచనంగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ పిరర్, నల్, పొరుల్ అనే పదం ద్వారా విశిష్టాద్వైత సిద్ధాంతం చెప్పేస్తున్నారు మధుర కవులు. గుర్తుపెట్టుకోండి. విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని మనకి స్థిరీకరించినటువంటి వారు భగవద్ రామానుజులు. రామానుజుల వైభవం ఎలాగా అంటే శృతి వాక్య సమన్వయం చేశారు అని మనం అనుకుంటున్నాం. శృతి వాక్యాలంటే వేదవాక్యాలు. అవి జీవుడు వేరు పరమాత్మ వేరు అని చెప్పేటటువంటి వాక్యాలు ఉన్నాయి. జీవుడు వేరు పరమాత్మ వేరు కాదు, ఇద్దరూ ఒకటే అని చెప్పేటటువంటి వాక్యాలు ఉన్నాయి. వాటిని భేదశ్రుతులు అని అభేదశ్రుతులు అని అంటారు. దాన్నే ద్వైతము అద్వైతము అనేటటువంటి 2 సిద్ధాంతాలుగా మనం పెద్దల ద్వారా వింటూ ఉంటాం. జీవ పరమాత్మలకి ఐక్యాన్ని చెప్పడం అనేది అద్వైతమైతే, ఇది వేరు అది వేరు, ప్రకృతి వేరు భగవంతుడు వేరు అని చెప్పేది ద్వైతం అని మనకి చెప్తారు. వీటికి ప్రమాణం ఏది అంటే వేదం అనే చెప్తారు. కానీ రామానుజుల వారు ఏం చేశారు అంటే వేరే కానీ ఎప్పుడూ కలిసి ఉండేటటువంటి వేరువేరు తత్వాలు అంటున్నారు. అదే మన విశిష్ట అద్వైతం. వేరువేరుగానే ఉంటాయి కానీ ఎప్పుడు
విశిష్టంగా ఉంటాయి అని చెప్పారు. చక్కగా దాన్ని రామానుజుల వారు ప్రతిపాదన చేశారు. ఈ విశిష్టాద్వైత సిద్ధాంతం రామానుజుల వారికి ముందు ఉందా అని కొన్ని చర్చలు చేస్తూ ఉంటారు. అందులో ఇగో మధుర కవులు రామానుజుల వారి కంటే ముందు వారే కదా, వారు ఈ పదప్రయోగం ద్వారా విశిష్టాద్వైత సిద్ధాంత ప్రతిపాదనని చేస్తున్నారు. ఎలాగా అని అంటే, ఇదిగో పిరర్ నల్ పొరుల్ అనేటటువంటి 3 మాటల ద్వారా. ఇక్కడ పిరర్ అంటే పరుడు అని అనుకుంటున్నాం. పరుడు అంటే ఎవరు అంటే వీటన్నిటికంటే కూడా వేరైన వాడు, ఉత్కృష్టుడైనటువంటి వాడు అని చెప్తారు మనకి. అందరికంటే ఉత్కృష్టమైనటువంటి ఉత్తముడైనటువంటి పురుషుడు ఎవరు అంటే నేనే అని పరమాత్మ తన గురించి తాను భగవద్గీతలో చెప్పుకున్నాడు కదా. అంచేత నేను వీటన్నిటితో చేరిన వాడను కాను, వీటికంటే వేరైనటువంటి వాడను, ఉత్కృష్టుడను అని చెప్పుకున్నాడు. భగవద్గీతలో ఉండేటటువంటి శ్లోకాలు మనకి వ్యాఖ్యానంలో స్పష్టంగా ఇచ్చారు. ద్వావిమౌ పురుషౌ లోకే అని. ఇవి మీకు అందరికీ వచ్చినవే కాబట్టి మళ్ళీ మనం వివరణ చేసుకోక్కర్లేదు. నేనెవరు అంటే యస్మాత్ క్షరమతీతోహం అక్షరాదపి చోత్తమః అతోస్మి లోకే వేదే చ ప్రథితః పురుషోత్తమః అని. నేను వీటన్నిటికంటే వేరైన వాడిని, నేను వీటితో సమానుడను కాదు, చాలా ఉత్కృష్టుడను అని చెప్పుకున్నాడు. ఇప్పుడు పిరర్ అనే పదం మనకి ఎవరిని సూచిస్తుంది? పరుడు అంటే ఉత్కృష్టుడు అనేటటువంటి పదం మనకి పరమాత్మ తత్వాన్ని గురించి చెప్తోంది. ఇప్పుడు పరమాత్మ జీవాత్మ ఒకటే అయితే అందులోనే ఇది ఇమిడి ఉంటుంది, అది ఇది వేరు కాదు అన్నట్లుగా మనకి చెప్పబడుతుంది. కానీ అది వేరు ఇది వేరు అని చెప్పడం కోసం పొరుల్ అనేటటువంటి పదాన్ని వేరుగా మనకి చూపిస్తున్నారు. పొరుల్ అంటే ద్రవ్యము అని అర్థం. ద్రవ్యము అంటే వస్తువు అని అంత. దానికి కొన్ని గుణాలు ఉంటాయి, కొన్ని లక్షణాలు ఉంటాయి. ఈ తార్కికులు అంటే తర్కశాస్త్రంలో ఒక 9 వస్తువులని చెప్తారు. ద్రవ్యాణి నవ తే విదుహు అని అంటారు. గుర్తుపెట్టుకోండి, 9 వస్తువులు. ఈ 9ంటిని వస్తువులుగా చెప్తారు. ఏవవి అంటే పంచభూతాలు, పృథివీ, అప్, తేజో, వాయు, ఆకాశాలు, ఇవి 5. ఇవి కాకుండా కాలము, దిక్కులు, మనస్సు, ఆత్మ అనేవి వ్యాఖ్యానంలో మీకు ఉన్నాయి. తర్వాత మీరు దాన్ని నోట్ చేసి పెట్టుకుందరు. గాని ఇది తర్కశాస్త్రం నిర్ణయం చేస్తోంది. అంటే అలా వస్తువులుగా నిర్ణయం చేయబడినటువంటి వాటిలో ఆత్మ అనేది ఒకటి ఉంది. మిగిలిన వాటన్నింటికంటే కూడా శ్రేష్టమైనది ఆత్మ. అది మిగిలిన వాటితో సమానమైనది కాదు అని మనకి చెప్తున్నారు. అన్నిటికంటే ఉత్కృష్టమైనటువంటి ద్రవ్యం ఏది అంటే నా ఆత్మ అని చెప్తారు. అందుకని ఇప్పుడు పంచభూతములు అని అంటే పంచభూతాత్మకమైనది ప్రకృతి. ఆ పంచభూతాత్మకమైనటువంటి ప్రకృతితో కూడిన శరీరంతో ఉన్నటువంటిది ఆత్మ అవుతుంది. కనుక వాటికంటే విలక్షణమైనది కాబట్టి నల్ పొరుల్ అని చెప్తున్నారు. అంటే ఉత్కృష్టమైనటువంటి ద్రవ్యము, ఉత్కృష్టమైనటువంటి వస్తువు ఆత్మ అని చెప్పబడుతుంది. ఇక్కడ పొరుల్ అంటే ప్రకృతి, నల్ పొరుల్ అంటే ఆత్మ, పిరర్ నల్ పొరుల్ అంటే భగవంతునికి శేషభూతమై ఉండేటటువంటి ఆత్మ అనే అర్థంలో 3 తత్వాలు మనకి స్పష్టంగా కనపడుతున్నాయి కదా. ఆ 3 కూడా, ఒకటి పరమాత్మ, మరొకటి జీవాత్మ, మరొకటి మనకి ప్రకృతి తత్వము అని మనకి ఇందులో స్పష్టం చేస్తున్నారు. అలాగే ఒకగా చెప్తున్నారు. అంటే ఇప్పుడు పిరర్, పొరుల్ అనే రెండింటినీ విడివిడిగా చెప్తున్నారు అని అంటే ఇవి వేరు అని అనిపిస్తుంది. కానీ ఆయనకి చెందిన ఆత్మ అని చెప్పడం చేత ఆయనకే చెందినది, ఆయనతోటే కూడి ఉంటుంది అనే దాన్ని మనకి స్పష్టం చేస్తూ విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని చాలా సులభంగా, చాలా క్లియర్ గా మనకి మధుర కవులు ఇందులో చెప్తున్నారు అనేదాన్ని ఇందులో మనం ప్రధానంగా గ్రహించాల్సినటువంటి అంశం.
ఆళ్వార్లు కూడా ఆత్మతత్వాన్ని గురించి ఇలాగే చాలా సులభంగా వివరించారు అని కూరత్తాళ్వాన్ గురించిన వార్తలలోనే ఒక వార్తని మనం ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాం. ఇప్పుడు ఇక్కడ మనకి కావలసినది ఆత్మని అపహరించటం, ఇది కదా మనం అనుకుంటున్నాము. ఆ ఆత్మకు ఉండేటటువంటి లక్షణాలు ఎలాంటివి అంటే నల్ పొరుల్ అని ఇప్పుడు చెప్పినట్లుగా ఆ విలక్షణత్వం అంటే ఏది అనంటే ఆత్మకి కొన్ని లక్షణాలని మన వాళ్ళు చెప్తున్నారు, శాస్త్రంలో మనం వింటూ ఉంటాం. జ్ఞానానందమయమైనది ఆత్మ, భగవంతుడు అలాంటి వాడే, జీవుడు అలాంటి వాడే అని మనం వింటూ ఉంటున్నాం. అలాగే శేషత్వమే ఆత్మావుకు స్వరూపం, తిరుమంత్రార్థం మీరు విని ఉంటే అందులో శేషత్వమే ఆత్మకి స్వరూపం అని కూడా చెప్తూ ఉంటారు. బాగుందండి. అయితే ఏది అసలైన స్వరూపాన్ని నిరూపిస్తుంది అంటే ఆవు అనేసరికల్లా 4 కాళ్ళు కలిగి ఉండడం, గంగడోలుని కలిగి ఉండడం, ఇలా మనం ఎలాగైతే ఆ లక్షణం దానికి మాత్రమే ఉంటే అది మిగిలిన లక్షణాలున్నా అది విలక్షణంగా చెప్పబడుతుంది అని అనుకుంటామో, మరి ఆత్మ గురించి చెప్పాలి అంటే జ్ఞాతృత్వాన్ని చెప్పాలా లేక శేషత్వాన్ని చెప్పాలా అని రామానుజుల వారు కాలక్షేపం చెప్తూ ఉండేటప్పుడు ఒక విచికిత్స ఏర్పడితే రామానుజుల లాంటి మహానుభావులు గుర్తుపెట్టుకోండి, సర్వము తెలిసి సిద్ధాంత స్థాపన చేసినటువంటి మహనీయులైనటువంటి భగవద్ రామానుజులు కూడా అక్కడ వారు వివరణ చెయ్యకుండా, ఇది మనం నేర్చుకోవాలన్నమాట. మనం అంతో ఇంతో తెలుసుకుంటే అన్నీ మనకే తెలిసినట్టు మనమే అందరికీ ఉపదేశం చెయ్యడానికి సంసిద్ధంగా ఉంటూ ఉంటాం. మనం చేస్తున్న ఈ మననం దేనికి అంటే మనకి విషయం ఇంకా గట్టిపడడం కోసం తప్ప మనం విద్యాపారంగుతులమైనామో అని కాదు. ఏ విషయమైనా సరే తన పెద్దల ద్వారా చెప్పించాలి. ఇది మనకి భీష్మాచార్యుని ద్వారా శ్రీకృష్ణుడు చెప్పించటం అనేది అక్కడ చూసాము. అలాగే భగవద్ రామానుజులు తమకి ఆచార్యులైనటువంటి తిరుక్కోట్టియూర్ నంబి వారి ద్వారా లోకానికి చెప్పించాలి అని అనుకుంటున్నారు. అది కూడా ఎవరు పడితే వాళ్ళని పంపిస్తే చెప్పరు, మంచి శిష్యుని ద్వారా చెప్పించాలి అని అనుకుంటున్నారు. కాలక్షేపం జరుగుతూ ఉంటే ఈ రకమైనటువంటి క్వశ్చన్ వస్తే అప్పుడు రామానుజుల వారు అన్నారు, కూరత్తాళ్వాన్ మీరు తిరుక్కోట్టియూర్ నంబి వారి దగ్గరికి వెళ్ళండి, మా గురువు గారు ఇలా అడిగారు అని వారి దగ్గర ఈ విషయం చెప్పండి, ఆ సమాధానం తెలుసుకొని రండి అని కూరత్తాళ్వాన్ని తిరుక్కోట్టియూర్ నంబి వారి దగ్గరికి పంపించారు. ఎవరు? భగవద్ రామానుజులు. ఏం తెలుసుకోవటానికి? ఆత్మకి అంతరంగమైనటువంటి లక్షణం ఏది, అసలైనటువంటి స్వరూపాన్ని తెలిపేటటువంటి లక్షణం ఏది, జ్ఞాతృత్వమా లేక శేషత్వమా అని అక్కడ నిశ్చయం చేయమని పంపించారు. పంపిస్తే కూరత్తాళ్వాన్ వెళ్ళారు. వెళితే ఇలా ఎందుకు ఏమి అంటే మా గురువు గారు ఇలాగా తెలుసుకోమన్నారు అన్నారు. అంతే. ఆహానా అన్నారు తిరుక్కోట్టియూర్ నంబి వారు. అలా ఊరుకున్నారు. 1 రోజు 2 రోజులు 1 నెల 2 నెలలు అలా 6 మాసాల సమయం గడిపేశారు. మీరు మళ్ళీ సమాధానం చెప్పలేదు, కూరత్తాళ్వాన్ చెప్తారేమో అని ఎదురు చూస్తూ ఉన్నారు. ఇంకా కూరత్తాళ్వాన్ ఇక లాభం లేదు, వీరు చెప్పరు కాబోలు అని అనుకుని స్వామి వెళ్ళొస్తాను అని బయలుదేరారు. బయలుదేరిపోతూ ఉంటే అప్పుడు తిరుక్కోట్టియూర్ నంబి ఒకటే మాట అన్నారు, అడియేనుళ్ళాన్ ఉడలుళ్ళాన్ అన్నారు కదా ఆచార్యులు అని చెప్పండి మీ గురువు గారికి అన్నారు. అంతే. ఇంత సింపుల్ గా విషయాన్ని వారు అక్కడ గుర్తు చేశారనమాట. అడియేనుళ్ళాన్ ఉడలుళ్ళాన్ అనేసరికల్లా కూరత్తాళ్వాన్ ఉండండి నోట్ చేసుకుంటాను, నాకు అర్థం కాలేదు, కొంచెం డౌట్ క్లియర్ చేస్తారా? ఏమీ అడగలేదు. కృతార్థుడను స్వామి అన్నారు. వెంటనే గురువు గారి దగ్గరికి వచ్చేసారు. వారు చెప్పిన మాటని చెప్పారు. ఎలా తెలిసిపోయింది వారికి అంటే అడియేన్ ఉడల్ అని 2 ప్రయోగాలు ఆళ్వార్ల పాశురంలో మనకి కనిపిస్తుంది కదా. ఇక్కడ ఉడల్ అంటే శరీరము అని అర్థము, అడియేన్ అనంటే అక్కడ దేని గురించి చెప్తున్నారు? శరీరంలో ఉన్నాడు, ఆత్మలో ఉన్నాడు అని చెప్పాలి. అప్పుడు నాలో ఉన్నాడు, నా శరీరంలో ఉన్నాడు, లేదా ప్రకృతిలో ఉన్నాడు, జీవులలో ఉన్నాడు అని చెప్పాలి. ఉడల్ అనే మాటను స్పష్టంగా ప్రయోగించినప్పుడు అక్కడ ఆత్మ గురించి చెప్పేటప్పుడు నాలో ఉన్నాడు ఎన్నుళ్ళాన్ అని చెప్పకుండా ఏమని చెప్తున్నారు? అడియేన్ ఉళ్ళాన్ అంటున్నారు. ఆ అడియేన్ అనే మాట ఎవరికి జ్ఞాపకం అవుతోంది అంటే ఆత్మని గురించి చెప్తోంది. అంటే ఆత్మకు అసలైనటువంటి స్వరూప నిరూపకమైనటువంటి ధర్మం ఏదన్నా
వచ్చిందనమాట. అడియేనంటే అర్థం ఏమిటి? దాసుడు అని కదా అర్థం. అడియేనుళ్ళాన్ అంటే దాసునిలో ఉన్నాడు అని అంటే ఆ దాసత్వం అనేది ఎవరికి లక్షణం? ఆత్మకి లక్షణం అవుతుంది. అంచేత ఆత్మ గురించి చెప్పేటప్పుడు ఆళ్వార్లు ఏ పదాన్ని ప్రయోగించారు? అడియేన్ అనేటటువంటి పదాన్నే ప్రయోగించారు. అడియేన్ అనే ప్రయోగించారు కాబట్టి ప్రధానమైనటువంటి స్వరూప నిరూపకమైనటువంటి ధర్మం ఆత్మకి ఏదవుతుంది అంటే అది శేషత్వమే అవుతుంది. ఇది చెప్పకనే సులభంగా చెప్పేశారు ఆళ్వార్లు. అందులో సందేహం ఎందుకు? ఒక్కసారి మీ గురువు గారికి జ్ఞాపకం చెయ్యండి అన్నారు. అలాగా అడియేనుళ్ళాన్ ఉడలుళ్ళాన్ అన్నప్పుడు ఆత్మ పరమాత్మ, దేహము ఆత్మ ఒకటే అన్నట్లుగా అన్ని చోట్ల ప్రయోగం చేసిన రెండింటినీ విడిగా చెప్పి ఆ ఆత్మ అనే దానికి అడియేన్ అనేటటువంటి పదప్రయోగం చేయడంలోనే శేషత్వమే ఆత్మావుక్కు స్వరూపం అనే దాన్ని అలా సులభంగా చెప్పారు ఆళ్వార్లు అక్కడ. అలాగే ఇక్కడ మధుర కవులు పిరర్ నల్ పొరుల్ అని చెప్తున్నారు ఇందులో. ఇప్పుడు పరమాత్మ, జీవాత్మ, ప్రకృతి మూడు కదా మనకి విశిష్టమైన అద్వైతం అని కదా మనం అనుకుంటాము. ఈ పరమాళ్ళకి అంటే పరమాత్మకి, ప్రకృతికి మధ్యలో ఉంది ఆత్మ అనేటటువంటి ఒక వస్తువు కదా. ఈ ఆత్మ అనేటటువంటి ఈ వస్తువు, జీవుడు అనేటటువంటి ఈ తత్వం భగవంతుడి లాంటిది కాదు, ప్రకృతి లాంటిది కాదు. ఇది మనం నిశ్చయం చేసుకోవాలి. అందుకే నిన్న యో అన్యథా సంతమాత్మానో అనే దాని గురించి తెలుసుకొని రమ్మని మిమ్మల్ని చెప్పాను. చివరిలో మనం దాని గురించి వివరణ కూడా చేసుకుందాం. జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు మన వాళ్ళు ఏమంటారు అంటే ఏది మరొక లాంటిది కాదు, ఏది దేనికంటే వేరైనది కాదు, ఒకదాంతో ఒకటి ఎప్పుడూ కలిసే ఉంటుంది, అన్నింటినీ తనతో కలుపుకుని ఉన్నటువంటి వాడు పరమాత్మ తత్వం అని చెప్తుంది. ఇప్పుడు భగవంతుడు అనేసరికల్లా మనకి భగవతత్వం, పరమాత్మ తత్వం అంటే ఏమని ఈశ్వర తత్వాన్ని మనం ఎలా చెప్పబడుతున్నాము అంటే భోగ్యం ఆయన, అంటే భోక్త ఆయన కదా. అందుకని అనుభవించేవాడు ఆయన, అనుభవించబడే వాళ్ళం మనము అని అంటాం. ఇప్పుడు మధ్యలో జీవుడు ఉన్నాడు. ఈ జీవుడు శరీరమా లేక శరీరం కంటే వేరైన వాడా అంటే శరీరం కాదు, శరీరం కంటే వేరైన వాడు కనుక శరీరమైనటువంటి ప్రకృతి కంటే ఆత్మ అయినటువంటి వాడు వేరు అని మనం చెప్పుకోవాలి. కానీ భగవంతుడా జీవుడు వేరా అని మళ్ళీ ప్రశ్న వస్తే వేరే. ఎందుకంటే భగవంతుడికి శరీరమైన వాడు కాబట్టి ఆయన భగవంతుడు కాదు. ఆత్మ పరమాత్మ ఒకటి కాదు, పరమాత్మకి ఆత్మ శరీరము వంటివాడు కనుక భగవంతుడి కంటే వేరైన వాడు, ప్రకృతి కంటే వేరైన వాడు అని చెప్తారు. దీని గురించి వివరణ మనకి పేజ్ నెంబర్ 157లో చాలా కొన్ని వాక్యాలలో ఇచ్చారు. కానీ ఈ వాక్యాలు మీరు చదువుకుంటే మీకు ఏమాత్రం అర్థం కావు. మీకంటే అర్థమైన వాళ్ళు, తెలివైన వాళ్ళు ఉండొచ్చు అనుకోండి. కామన్ గా అయితే అవి అర్థం చేసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. ప్రకృతి కంటే జీవుడు వేరు అని చెప్పడానికి కారణం ఏమిటి అంటే ప్రకృతికి జ్ఞానం లేదు, దాన్ని అచిత్తు అని అంటారు. కానీ జీవుడైతే జ్ఞాత, తెలిసినవాడు, జ్ఞానం కలిగిన వాడు కనుక ప్రకృతి కంటే జీవుడు వేరైనటువంటి వాడు. అచిత్తు కంటే చిత్తు భిన్నమై ఉంటుంది అని అంటారు. మరి అలా జ్ఞాత అయిన వాడే పరమాత్మ కనుక జీవుడు కూడా జ్ఞాత కనుక భగవంతుడు పరమాత్మ జీవుడు ఇద్దరు ఒకటేనా అంటే కాదు అంటారు. చూడండి పేజ్ నెంబర్ 157 వాక్యాలు చదువుతున్నాను, ఒకసారి వినండి. స్వయం ప్రకాశకమైన జ్ఞాన రూపమై ఉన్నందున ఆత్మ అచిత్తు కంటే భిన్నమై ఉన్నది. అచిత్తుకి జ్ఞానం లేదు, చిత్తుకి జ్ఞానం ఉన్నది. ఇది అచిత్తు కంటే చిత్తుకు ఉండేటటువంటి భేదం. అప్పుడు డౌట్ ఏమిటొస్తుంది అంటే జ్ఞాత అయినటువంటి వాడు పరమాత్మ, జ్ఞాత అయినటువంటి వాడు జీవుడు కనుక పరమాత్మ జీవుడు ఒకటేనా అని సందేహం వస్తుంది. కాదు అంటున్నారు. భగవానునకు శేషమై ఉన్నందున భగవానుని కంటే విలక్షణమై ఉన్నది. భగవంతుడికి చెందినది అయి ఉంటుంది తప్ప భగవంతుడు తాను ఒకటే అన్నట్లుగా ఉండదు కాబట్టి భగవంతుడి కంటే ఇది వేరైనది అవుతుంది. శరీరాన్ని కలిగిన ఆత్మయై ఉన్నందున శరీరం అనే అచిత్తు కంటే వేరుగా ఉంది. శరీరం అచిత్తు, ఆత్మ చిత్తు
కనుక శరీరం కంటే ఆత్మ వేరు. తాను భగవానునకు శరీరమై ఉన్నందున భగవానుని కంటే వేరుగా ఉంది. మరి చిత్తు లోపల ఉంది కాబట్టి అది కూడా పరమాత్మతో సమానము అనుకుంటే కాదు, ఇది కూడా శరీరం అవుతుంది కనుక భగవంతుడి కంటే వేరైనది అని. అనుభవించే భోక్తయై ఉన్నందున అనుభవం లేని అచిత్తు కంటే వేరుగా ఉంది. మనకి ఈ ప్రకృతిలో ఉండే వస్తువులన్నీ కూడా, జడాలన్నీ కూడా భోక్తలు కావు, మనం వాటిని అనుభవిస్తాం. కనుక జీవుడు అచిత్తు కంటే వేరు. తాను భగవానునికి భోగ్యమై ఉన్నందున భగవానుని కంటే వేరుగా ఉన్నది. కానీ ఈ జీవుడు భగవంతునికి భోగ్య వస్తువు అవుతున్నాడు కాబట్టి భగవంతుడి కంటే వేరు అంటారు. అంటే మధ్యలో ఉండేటటువంటి ఆత్మ చిత్తు కంటేనూ వేరైనది, భగవంతుని కంటే కూడా వేరైనది. భగవంతుడు ఆత్మ, పరమాత్మ ఆత్మ ఒకటి కాదు, ప్రకృతి ఆత్మ ఒకటి కాదు అని మనకి చెప్తారు శాస్త్రంలో. ఇన్ని వాక్యాలు రాయడం కంటే మధుర కవులు ఒక చిన్న పదంతో మనకి ఇక్కడ చెప్పేశారు. పిరర్ నల్ పొరుల్ అన్నారు, అంతే. పిరర్ అంటే పరమాత్మ వేరైన వాడు, పొరుల్ అంటే అచిత్తు వేరైనది, నల్ పొరుల్ ఆ అచిత్తు కంటే వేరైనటువంటి జ్ఞానాత్మకమైనటువంటి ద్రవ్యము, మంచి ద్రవ్యము కనుక అది ఆత్మ అని. చిత్ అచిత్ ఈశ్వర తత్వాలు, ఈశ్వరుడు చిదచిత్తులతో కూడి ఉండేవాడు, ఈ పొరుల్ ఆయనకి శేషమైనది అనే అద్భుతమైనటువంటి సిద్ధాంతాన్ని ఇందులో మనకి ప్రతిపాదన చేస్తున్నారు అని అంటారు. ఈ మంచి వస్తువుని మనకి ఎలాగా అంటే ఇందాక మనం చెప్పుకున్నాం చూసారా, ఇప్పుడు ఆత్మకి రెండు లక్షణాలు ఉంటాయన్నమాట. మనం ఆత్మాపహారం చెయ్యడం అంటే ఏమిటో ఇక్కడ చెప్పుకుందాం. ఆత్మని దొంగిలించటం అని. ఆత్మని దొంగిలించటం అంటే ఏదవుతుంది అంటే, ఆత్మ అనడానికి ఎన్నో అర్థాలు ఉన్నాయి, అనే పదానికి ఎన్నో అర్థాలు ఉన్నాయి. ఆ అర్థాలలో ఆత్మ అంటే పరమాత్మ అని అర్థం ఉంది, ఆత్మ అంటే జీవుడు అని అర్థం ఉంది, ఆత్మ అంటే దేహము అని అర్థం ఉంది, ఆత్మ అంటే ధైర్యము అని అర్థం ఉంది, ఆత్మ అంటే స్వభావము అని కూడా అర్థం ఉంది. 5 అర్థాలు ఉన్నాయి ఆత్మ అనేటటువంటి ఒక పదానికి. ఏ అర్థాలున్నాయి అంటే, జీవుడు అని అర్థం, ధైర్యము అని అర్థం, స్వభావము అని అర్థం, దేహము అని అర్థం, అలాగే పరమాత్మ అని కూడా అర్థం. ఈ 5 అర్థాలు కూడా రామచంద్ర స్వామి విషయంలో సమర్థిస్తూ ప్రశ్నలలో ఆత్మవాన్ కో జిత క్రోధ అని ఒక ప్రశ్న ఉంటుంది. ఆత్మవంతుడు ఎవరు అని అడుగుతారు చూసారా. అప్పుడు ఈ 5 అర్థాలని రామచంద్రుడి విషయంలో సమన్వయం చేసి మనకి పెద్దలు చెప్తారు. అందులో మనకి ఇక్కడ కావలసిన అర్థాలు 2 ఏవి అంటే, దేహము అనేది ఒక అర్థము, అలాగే జీవుడు అనేటటువంటిది ఒక అర్థము అన్నమాట. ఇప్పుడు ఇక్కడ మనకి ఇందాక భారతంలో 2 శ్లోకాలు అని చెప్పాం కదా. ఆ 2 శ్లోకాలు ఎవరెవరు ఎక్కడెక్కడ చెప్పారో తర్వాత మీరు చెప్తారు, కానీ మీరు ప్రిపేర్డ్ గా ఉన్నారు కాబట్టి దాన్ని నేను చెప్పను. కానీ అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం ఏది అని అంటే, ఆత్మాపహారం చెయ్యటం, ఆత్మని సరిగ్గా తెలుసుకోలేకపోవడం అంటే బాహ్యంగా ఏది అంటే దేహమే ఆత్మ అని అనుకోవడం ఒకటి, ఆత్మని తెలుసుకోలేకపోవడం. అన్యథా సంతమాత్మానో అన్యథా ప్రతిపద్యతే అని ఒకలా ఉన్న దానిని మరొకలా భావించటం అని అంటే, దేహమే ఆత్మ అనేటటువంటి ఒక భావనని కలిగి ఉండడం అని అంటారు. అలా అనుకుంటే అది ఆత్మాపహారం అవుతుంది. దేహం వేరు, ఆత్మ వేరు. కానీ మనం ఏమనుకుంటూ ఉంటాం ఈ లోకంలో, నేనండి ఇంత డబ్బున్నవాడిని, ఇంత అందం ఉన్నవాడిని, ఇంత చదువు ఉన్నవాడిని, ఇంత కీర్తి ఉన్నవాడిని అని అనుకుంటున్నావు చూసావా. ఇవేవి ఆత్మకి కాదు, ఆ ఆత్మ సరించినటువంటి శరీరానికి కలుగుతున్నటువంటి వైభవాలు. నువ్వేమనుకుంటున్నావు, ఈ శరీర సంబంధాన్ని బట్టి అదే నేను అని అనుకుంటే అది అన్యథా సంతమాత్మానో అన్యథా ప్రతిపాదనం అంటారు. అది ఆత్మాపహారం అవుతుంది అని చెప్తారు. అది ఒక ఆయనతో అన్నమాట చివరిలో మనం చెప్పుకుందాం. మరొకటి ఏమిటి, ఇందాక ఆత్మస్వభావం ఏమని అనుకున్నాం, ఆత్మ లక్షణం అంటే శేషత్వమే ఆత్మ ఉక్కు స్వరూపం అని అనుకున్నాం. శేషత్వం అంటే లొంగి ఉండడం, దాసుడై ఉండడం. అలా స్వతంత్రం కాని ఆత్మని స్వతంత్రం అని భావిస్తే
అది ఆత్మాపహారం అవుతుంది అని రెండు అర్థాలు మనకి రెండు చోట్ల చెప్పబడ్డాయి అని చివరిలో భారతం దగ్గర మనం అనుసంధానం చేసుకుందాం. అంచేత ఆత్మకు ఉండాల్సినటువంటి ఆత్మ గురించి ఉండాల్సినటువంటి భావన ఏది అంటే నేను స్వతంత్రుడను కాను అని అనుకోవడం. ఇది స్వరూపానికి ఉండేటటువంటి లక్షణం. పరతంత్రమై ఉండడం అని ఒకటి. నేను దేహము కాదు, దేహము కంటే నేను వేరైన వాడను అని అనుకోవడం. అలా అనుకోకపోతే ఆత్మాపహారం అవుతుంది అని అంటారు. ఇప్పుడు ఇక్కడ మధుర కవులు మొట్టమొదట తాను చేసినటువంటి దొంగతనం అది ఎంత శ్రేష్టమైన దొంగతనమో, ఎంత గొప్పదైన వస్తువుని తాను దొంగిలించి ఇలా తిరుగుతున్నారో దాన్ని గురించి చెప్తున్నారు. నేను చేసినటువంటి దొంగతనం దేన్ని నేను దొంగిలించాను అంటే ఆత్మని దొంగిలించాను. పిరర్ నల్ పొరుల్ నంబినేన్, పరమాత్మకు చెందినటువంటి ఈ ఉత్తమమైనటువంటి ద్రవ్యమైనటువంటి ఆత్మని నంబినేన్, ఆశపడ్డాను అంటే అపహరించాను. ఆశపడడమే అపహరణ తెలుసా, గుర్తుపెట్టుకోండి. దొంగిలించటం వేరు అని అనుకోకండి, అపహరణ వేరు, ఆశ వేరు అని అనుకోకండి. మనది కాని వస్తువుని గురించి మనకి ఆశ కలిగింది అంటేనే మనం వెళ్ళి లాక్కోక్కర్లేదు, మనం దాన్ని దొంగిలించినట్టే లెక్క. అందుకే ఇక్కడ నంబినేన్ అని అంటున్నారు, దాన్నే అపహరించటం అనే అర్థంలో ప్రయోగిస్తున్నారు. అంటే మనసా కూడా మనం వాటిని ఆశించకుండా ఉండాలి. అలా దొంగతనం చేస్తే దానికి శిక్ష చాలా విపరీతంగా ఉంటుంది. ఎప్పుడు అంటే ఆ శిక్షను వెయ్యడానికి రెండు ప్రధానమైన కారణాలు ఉంటాయి. ఏమిటవి అంటే దొంగిలించిన వస్తువు యొక్క విలువ, ఎవరి వస్తువుని దొంగిలించేవో వారికి ఉండేటటువంటి విలువ, ఈ రెండింటిని బట్టి. అంటే ఇప్పుడు మనం రాజుగారి వస్తువుని దొంగిలిస్తే ఆ రాజుగారింటి నుంచి మనం పిడికెడు మట్టి తెచ్చింది రాజుగారింటి నుంచి కాబట్టి శిక్ష నీకు అధికంగా పడుతుంది. అసెంబ్లీని ముట్టడించడమును ఒక ఊళ్ళో ఒక ఇంటిని ముట్టడించడమును రెండు ఒకటి కావు కదా. దాని స్థానం దానిదే, దీని స్థానం దీనిదే. దోషం తాలూకు ఆ ఇంటెన్సిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. రాజుగారి ద్రవ్యాన్ని అపహరిస్తే ఉండే శిక్ష, సామాన్యుల ద్రవ్యాన్ని అపహరిస్తే ఉండేటటువంటి శిక్ష సమానంగా ఉండవు. అలా కాకుండా ఉత్తమమైనటువంటి ద్రవ్యాన్ని అపహరిస్తే ఉండే శిక్ష, మామూలు చిల్లర దొంగతనం చేస్తే ఉండేటటువంటి శిక్ష, వీటిలో కూడా తేడా ఉంటుంది. అంటే దొంగిలించిన వస్తువుని బట్టి ఉంటుంది, ఎవరిది దొంగిలించేవో వారి స్థాయిని బట్టి కూడా ఉంటుంది. ఇప్పుడు మనలాంటి వాళ్ళమందరం రెండు రకాలుగాను ది బెస్ట్ దొంగతనమే చేస్తున్నాం. ఎవరి వస్తువుని దొంగిలిస్తున్నాం? అందరికంటే గొప్పవాడైనటువంటి పరాత్పరుని వస్తువునే దొంగిలిస్తున్నాం. ఆయన కంటే గొప్పవాడు మరెవరూ లేరు, ఆయనకి చెందినవే ఈ ఆత్మలన్నీ. ఆ ఆత్మని మన ఆత్మని మనది అని అనుకుంటున్నాము, ఆయనకి చెందిన వారము అని అనుకోవడం లేదు. కనుక రాజుగారి ద్రవ్యాన్ని, చక్రవర్తి ద్రవ్యాన్ని మనం తీసుకుంటున్నాం. చక్రవర్తి గారి దగ్గర ఉండేటటువంటి ద్రవ్యాలలో అన్నింటిలోనూ శ్రేష్టమైనటువంటి ద్రవ్యమే ఆత్మ. మిగిలినటువంటి వస్తుజాతం కంటే చాలా శ్రేష్టమైనదిగా చెప్పేది ఆత్మని. కాబట్టి అది కౌస్తుభమణి లాంటిది అని అంటారు. గుర్తుపెట్టుకోండి. ఆత్మ, ఈ ఆత్మలన్నిటికీ ప్రతీక ఏది అంటే కౌస్తుభమణి అని అంటారు. అలాంటి కౌస్తుభమణిని, కోహినూరు వజ్రాన్ని దొంగిలిస్తే ఎలాంటి శిక్ష ఉంటుందో అలాంటి శిక్ష మనకి పడాలి అంటారు. కింతేన నకృత పాపం చోరేణ ఆత్మ అపహారిణ అని అనడంలో అది అర్థం అన్నమాట. శ్రేష్ఠుడైన భగవంతుని యొక్క శ్రేష్టమైనటువంటి కౌస్తుభమణి లాంటి ఆత్మను దొంగిలించటం అంటే స్వతంత్రుడను అని భావించటం. అలాంటి దొంగతనాన్ని నేను చేసి ఉన్నాను అని అంటున్నారు. ఇక్కడ పేజ్ నెంబర్ మీరు 152 పేజ్ తీసుకోండి ఒకసారి. దొంగతనం చెయ్యొచ్చు, కానీ దానిలో ఉండేటటువంటి ఆ శ్రేష్టత ఎలాంటిది, శిక్ష ఎలాంటిది అనడానికి ఒక శాస్త్రీయమైనటువంటి ప్రమాణాన్ని మనకు చూపిస్తున్నారు. పేజ్ నెంబర్ 152లో కింద నుండి చూడండి. తృణకాష్టాపహారేణ యో దోషః పరికీర్తితః స్వర్ణరత్నాపహారేపి తావానేవ భవేత్ కథం అంటున్నారు. నువ్వు ఏదైనా దొంగిలించు, కానీ ఆత్మాపహారం చెయ్యకు, నేను స్వతంత్రుడిని అని అనుకోకు. ఎంచేత అంటే గడ్డి కాని
ఎండు కట్టెలు కాని దొంగిలిస్తే ఏ శిక్ష పడుతుందో, స్వర్ణాన్ని, రత్నాలని, మణులని, మాణిక్యాలని దొంగిలిస్తే అంతే శిక్ష వేస్తారా చెప్పు? వీడు 10 రూపాయలు దొంగిలించాడండి, పోన్లే ఆకలికి ఏదో చేశాడు అని వదిలేస్తున్నాడు. మా ఇంట్లో వజ్రాలు పట్టుకుపోయాడండి అంటే పోన్లే పాపం అని వదలరు కదా. అలాగా దొంగిలించిన వస్తువుని బట్టి శిక్ష కూడా నిర్ణయింపబడుతూ ఉంటుంది. కదరీయస్వాపహారేణ యో దోష పరికీర్తిత శ్రోత్రియస్వాపహారేభి తావానేవ భవేత్ కదా. ఇది ఆనాటి కాలాన్ని బట్టి చెప్పినటువంటి మాట. ఒక సామాన్యుడు, ఒక వేదవేత్త అని అక్కడ చెప్పారు. అలా కాకుండా మనం ఇక్కడ అధికారి, సామాన్యుడు అని చెప్పుకుంటే సరిపోతుంది. వ్యక్తిని బట్టి కూడా దోషం ఉంటుంది. ఆత్మవస్తు యతో అనర్థం ఆత్మేశస్తు పరహ పుమాన్. అన్ని వస్తువులలోనూ శ్రేష్టమైనది ఆత్మ. ఆ ఆత్మను కలిగి ఉండేటటువంటి పరమాత్మ అందరిలోనూ శ్రేష్ఠుడు. తస్మాత్ అస్యాపహారేణ దోషస్యాంతో న విద్యతే. అంచేత ఆత్మాపహారం చేస్తే ఆ దోషానికి అంతము లేదు అని చెప్తున్నారు. ఇందులో నేను కళ్వన్ అని ఆళ్వార్లందరూ కూడా చెప్పుకుంటారు. నేను దొంగని అంటే భగవంతుడు దొంగే, వెన్న దొంగ, మనము దొంగలమే, ఆత్మ దొంగలం మనందరం కూడా. స్వతంత్రం అనేటటువంటి భావనతో ఉన్నాం. అది తెలిసిన వారు కనుక ఆళ్వార్లందరూ కూడా అయ్యో నేను ఎంత దొంగతనం చేశాను, ఎంత గొప్ప దొంగని అని బాధపడుతున్నారు. మనకది తెలియక మనం హాయిగా తిరుగుతూ ఉంటాం. దాన్ని మనకి జ్ఞాపకం చేస్తున్నారు ఇందులో. అంతే పరమాత్మకి చెందిన వారం అంటే అక్కడితో ఊరుకోకూడదు. పరమాత్మకి సంబంధించిన వారికి కూడా చెందిన వారము, అప్పుడే మనకి శేషత్వం అనేది పరిపూర్ణం అవుతుంది అంటారు మధుర కవులు ఇప్పుడు చెప్పడంలో. స్వతంత్రుడననే భావనతో ఇన్నాళ్ళు తిరిగాను, అది నేను చేసినటువంటి ఒక అపహారము అని అన్నారు. బాగుందండి. ఇంకా ఏం చేశారు అంటే ఫస్టే చాలా గొప్ప పని నేను చేసిన గొప్ప పనిని చెప్పేశాను. అలా చెప్పిన నేను ఇప్పుడు ఇంకో చిల్లర దొంగతనాలు కూడా చేశాను అని చెప్తే అదేం పెద్ద విషయం అవుతుందా అంటున్నారు. ఆత్మాపహారము, పరస్త్రీ అపహరణము రెండు కదా ఇట్లా చెప్తున్నారు. ఒకటేమో పరమాత్మ విషయంలో చేసిన తప్పు, మరొకటి ఏమో దేహమే ఆత్మ అని అనుకునేటటువంటి వారి యొక్క వస్తువులని దొంగిలించాను. పరమాత్మ వస్తువులే దొంగిలిస్తే దేహమే ఆత్మ అనుకునే వాళ్ళ వస్తువులని దొంగిలించడం పెద్ద విశేషమేమీ కాదు. అదెవరు అంటే మడవారయం మున్నెలాం అంటున్నారు. మడవార్ అని ఒక పద ప్రయోగం చేస్తున్నారు. మడప్పం అంటే అణకువ అని అర్థం అనమాట, నమ్రత అని అర్థం. అదే ఒక అందం అని సౌందర్యార్థంలో కూడా మనకి చెప్తూ ఉంటారు. అద్భుతమైన సుందరులైనటువంటి స్త్రీలు అని అర్థం. మడప్పం అణుకువ కలిగినటువంటి పతివ్రతలైనటువంటి స్త్రీలు అని అర్థం. వాళ్ళ అందాన్ని చూపించి ఆకర్షించే స్త్రీలు అని అంటారు. లేదా ఇతరులకు సొత్తు అయినటువంటి పతివ్రతలైనటువంటి వారిని కూడా నేను ఆశించేను అంటున్నారు. ఇతర ద్రవ్యము అన్నప్పుడు ఉత్కృష్టుడైన పరమాత్మ ద్రవ్యము, ఇతరుల యొక్క స్త్రీలు అన్నప్పుడు దేహాత్మాభిమానులైనటువంటి మానవుల యొక్క వస్తువులని కూడా నేను దొంగిలించాను అని అంటున్నారు. అంటే నేను చేసిన దొంగతనం, నాకుండేటటువంటి పరస్త్రీ వ్యామోహం ఎంత గొప్పగా ఉందంటే ఒకసారి అలవాటు పడిన తర్వాత ఇంకలా దిగజారిపోతూనే ఉంటారు. ఇంకా దానికోసం ఏమైనా చేస్తారు అనడానికి వాళ్ళ డ్రగ్ అడిక్షన్ అనేది బాగా మనం చూస్తున్నాం. చిన్న వయసులో ఉన్నటువంటి యువత అందరూ కూడా ఎలా 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 తమ జీవితాలని నాశనం చేసుకుంటున్నారో, అలాంటి ఆ మత్తుకి అలవాటు పడడం కోసం ఎలాంటి తప్పుడు పనులకైతే దిగజారిపోతున్నారో ఇవన్నీ మనం ఈ కాలంలో చూస్తుంటే వీటికి వేరే ఎగ్జాంపుల్స్ మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు. కానీ అమృతవర్షిణిలో మనకి రఘునాథాచార్య స్వామి వారు ఒక చమత్కారమైనటువంటి ఒక శ్లోకాన్ని ఇచ్చి ఉన్నారు. ఆ శ్లోకాన్ని ఒక్కసారి మనం ఇక్కడ అనుసంధానం చేసుకుందాం. ఒకప్పటి రోజులలో రాజులని తీర్చిదిద్దినటువంటి వైభవం కలిగిన వాళ్ళు విద్వాంసులు. దానికి మనకి భోజరాజు, కాళిదాసు కథలు బాగా ప్రసిద్ధంలో ఉంటాయి. భోజ కాళిదాసు కథలు. భోజరాజు లాంటి మహారాజులు ఎప్పుడైతే ఒకప్పుడు ఆ అధికారం వల్ల కానీ లేదా సంపద వల్ల కానీ పక్కదారి పడితే
వాళ్ళని ఈ మహనీయులు చక్కటి మంచి త్రోవలోకి తీసుకొచ్చినటువంటి కొన్ని సన్నివేశాలని అద్భుతంగా చమత్కారంగా కథలుగా మన వాళ్ళు చెప్తూ ఉంటారు. అలాంటి ఒక సన్నివేశం మనకి అమృత వర్షిణిలో 130వ పేజీలో ఒక శ్లోక రూపంలో మనకి రఘునాథాచార్య స్వామి వారు అందించారు. శ్లోకం సంగతి తర్వాత భోజరాజు గారు ఒకప్పుడు ఒక వేశ్యాలోలుడే రాజకార్యాలని మరిచి ఆయన ప్రవర్తిస్తున్నాడట. ఎంతమంది అయినా చెప్పడానికి సాహసించలేకపోయారు, ఎంతమంది చెప్పినా ఆయన ఆ మార్గంలో వచ్చి వెనక్కి రాలేదు. అందరూ కాళిదాసు గారి కాళ్ళు పట్టుకున్నారు. మీరొక్కరే మార్చగలుగుతారు ఎలాగైనా సరే అని ఆయన్ని పట్టుకున్నారు. సరే అన్నాడు కాళిదాసు. ఆయన వేషం మార్చుకుని రాజుగారు బయటికి వచ్చే సమయానికి ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. కాళిదాసు గారు ధరించినటువంటి వేషం సన్యాసి వేషాన్ని వేసుకున్నాడు ఆయన. సాయంకాలం అయిన తర్వాత భోజరాజు గారు ఆ వేశ్య ఇంటికి బయలుదేరాడు ఆయన. రాజుగారి దర్శనం కూడా కష్టమే కదా. ఆయన అలా బయటికి వచ్చేటటువంటి సన్నివేశంలో ఈ సన్యాసి వేషంలో ఉండేటటువంటి ఈయన ఎదురుపడి, నాకు కొంచెం ఆకలిగా ఉంది, నాకు మీరు ఆహారాన్ని ఇవ్వాలి అని అడిగాడు కాళిదాసు. ఆడ అడగడం కూడా ఆహారాన్ని ఇవ్వాలి అని అడిగినప్పుడు స్వామి అన్నట్టు రాజా అని కూడా అనలేదు, లేదా రాజుగారు అని గుర్తించాడేమో. నాకు కొంచెం ఆకలేస్తోంది, మాంసం పెడతారా అని అడిగాడు ఆయన. ఏమడిగాడు? మాంసం పెడతారా అని అడిగాడు. రూపం ఏది? కాషాయ వస్త్రాన్ని ధరించి ఉంటున్నాడు, సన్యాసి వేషాన్ని ధరించి ఉంటున్నాడు. అలా అడిగేసరికల్లా ఈయన సంస్కారవంతుడు కదా రాజు, అదేంటి సన్యాసిలా అడుగుతున్నాడని, ఏమండి సన్యాసి గారు మీరు మాంసం తినచ్చా అని అడిగాడట ఆ రాజుగారు. తిరిగి అడిగి అదేంటది మాంసం అడుగుతారేంటి, మాంసం తినచ్చు కదా అని అన్నట్ట. అంటే ఆ మాంసం తినచ్చా అని అది ఆక్షేపంగా అడిగితే అదేంటి అలా అంటారు, ఆ మాంసాన్ని మద్యంతో పాటు తింటే ఉంటుంది మజా అన్నాడట. మద్యం లేకపోతే మాంసం కూడా బాగుండదండి, వీలైతే మీ దగ్గర ఉంటే కొంచెం అది కూడా నాకు సప్లై చెయ్యండి, నాకు మాంసం అడిగాను ఉంటే మద్యం కూడా అన్నాడట ఆయన. మద్యం కూడా తాగే అలవాటు ఉందా నీకు అన్నాడట రాజుగారు. అంటే ఎంత హాయిగా ఎంత బాగా ఎంజాయ్ చేస్తూ తాగుతాను అని అంటే చెప్పకండి, వారాంగనలతో కలిసి మద్యం సేవిస్తూ మాంసం తింటే ఉండేటటువంటి ఆనందం ఇక నోటితో చెప్పలేనిది అన్నాడట ఈ సన్యాసి. రాజుగారికి మతిపోతోందన్నమాట. సరే సరే ఇన్ని కబుర్లు చెప్తున్నావు, మరి ఈ వారాంగనలతో కలిసి ఎంజాయ్ చేస్తాను, పార్టీలు చేసుకుంటానని అంటున్నావు కదా, దానికి డబ్బులు ఉండాలి కదయ్యా, డబ్బులు ఎక్కడొస్తున్నాయి? నువ్వు తిండికే మమ్మల్ని అడుక్కుంటున్నావు కదా, మరి వారాంగనలు ఊరికే వస్తున్నారా? నువ్వు అడుక్కుంటే వచ్చేవాళ్ళు కాదు కదా, డబ్బులు ఇస్తే వచ్చేవాళ్ళు కదా, మరి వాళ్ళని పొందడం కోసం డబ్బులు నీకు ఎక్కడి నుంచి వస్తున్నాయ్యా అని అడిగేట ఆయన. అంటే ఆ అబ్బాయి అదెంత కష్టమండి, ఏం పెద్ద పనే ఉంది, ఏదైనా ఇల్లు కొల్లగొడతాను, లేకపోతే హాయిగా జూదం ఆడతాను, పేకాట ఆడితే బోల్డ్ అన్ని డబ్బులు వస్తాయి, లేదా ఒక్క దొంగతనం చేస్తే కొన్నాళ్ల పాటు పార్టీలు చేసుకుని ఎంజాయ్ చెయ్యొచ్చు అని అన్నట్ట. అంటే రాజుగారు ఓహో ఆ పరిశ్రమ కూడా చేస్తావా నాయనా, నువ్వు దొంగతనాలు జూదాలు కూడా ఆడి శ్రమ పడుతూ ఉంటావా అన్నాడట రాజుగారు. అంటే భ్రష్టస్య కావాగతి, ఇది ఇందులో నీతి అన్నమాట. మరి ఒకసారి భ్రష్టుడని అయిన తర్వాత ఎంత దిగితే ఏం నష్టం కనుక భ్రష్టస్య కావాగతి అన్నాడట ఆయన. ఇప్పుడు శ్లోకం చూడండి. రాజుగారి దగ్గరికి సన్యాసి వచ్చాడు, అన్నం ఆకలేస్తోంది, ఆహారం కావాలి అని అడిగాడు. ఆ ఆహారాన్ని కూడా స్పెసిఫిక్ గా అడిగాడు, మాంసం కావాలి అని అడిగాడు. అడిగితే రాజుగారు ప్రశ్నిస్తున్నారు, భిక్షో మాంస నిషేవణం కిముచితం, మాంసం తినడం ఉచితమేనా అన్నాడు. కింతేన మద్యం వినా, మద్యం లేకపోతే మాంసం ఏం బాగుంటుందండి అని సమాధానం చెప్పాడు ఈయన. మద్యం చాపి తవ ప్రియో, మద్యం కూడా నీకు ఇష్టమా అన్నాడు. ప్రియమహో వారాంగనాభిస్సహ, వారాంగనలతో ఉంటే ఎంత అద్భుతంగా ఉంటుందో అన్నాడట ఆయన. వారస్త్రీరతయే కుతస్తవ ధనో, మరి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయ్యా అన్నట్టు. చౌర్యేణ
ద్యూతేనవా, రెండు మార్గాలు ఉన్నాయండి, ఏదో ఒక రకంగా వచ్చేస్తున్నాయండి, ఏమి ఇబ్బంది లేదండి అన్నాడు. చౌర్య ద్యూత పరిశ్రమోపి భవతా, అందులో కూడా నువ్వు ఎక్స్పర్ట్ వా అని అడిగితే భ్రష్టస్య కావాగతి అన్నాడట. ఈ చివరి మాట వినేసరికల్లా ఈయన మామూలు వాడు కాదే, మామూలుగా భ్రష్టుడైనటువంటి సన్యాసి కాదు, ఎవరో నాకు ఉపదేశం చేయడం కోసమే ఇలా వచ్చాడు అని గుర్తించాడట భోజరాజు. భ్రష్టస్య కావాగతి, ఒకసారి దిగజారిపోతే మళ్ళీ పైకి రావడం అనేది సాధ్యం కాదు అనే మాట మనస్సులో నాటుకుంది. అవును కదా, నేను ఇలాగా నాకుండేటటువంటి ఉన్నతిని పోగొట్టుకుంటున్నాను అని సిగ్గుపడి తనకి ఉపదేశంగా భావించి మళ్ళీ మామూలుగా రాజ్య కార్యాలని నిర్వహిస్తూ ఉండేవాడు అని ఆ సన్నివేశాన్ని మనకి విశేషంగా రఘునాథాచార్య స్వామి వారు తమ అమృత వర్షిణిలో అందించారు. గుర్తుపెట్టుకోండి, దిగజారడం మొదలు పెడితే అట్టడుగుకి వెళ్ళిపోతున్నాం. ఇంకా ఇది చెయ్యొచ్చు ఇది చెయ్యకూడదు అనేటటువంటి ఉచితం కూడా మరిచిపోయి మనం ప్రవర్తిస్తున్నాము. అలా ఉండేటటువంటి నేను వైత్తమానిది అని చెప్పబడేటటువంటి సెంపొన్ తెన్ కుమాడ తిరుక్కురుగూర్, అలాంటి తిరుక్కురుగూర్కి నేను చేరాను. నా అదృష్టం కొద్దీ అక్కడ నాకు ఆళ్వార్లు లభించారు. నిన్న చెప్పుకున్నామే, దర్శనం చేసిన తర్వాత ఆయనకే అంబనాయ్ అంటారు. ఆయన పట్లే ప్రీతి కలిగిన వాడే అడియేన్ శ్రీదీర్తేన్, ఇప్పుడు నేను చక్కబడ్డాను అని అంటున్నారు. ఇందులో చాతుర్యం ఏమిటి అనంటే భగవత్ సంబంధం మనకి ఎప్పుడూ ఉంటుంది, కానీ భగవత్ సంబంధం ఉన్నప్పుడు కూడా ఇలా భ్రష్టులమై తిరుగుతూ ఉంటాం. ఎందుకని? భగవత్ సంబంధం కలిగిన వారము అనే జ్ఞానం మనలో ఉండదు కనుక. ఎప్పుడైతే ఆచార్య సంబంధం కలుగుతుందో అప్పుడు మనలో ఉండేటటువంటి దోషాలన్నీ పోతాయి, మన మనస్సు కూడా మంచిగా మారిపోతుంది. భగవత్ సంబంధానికి ఆచార్య సంబంధానికి ఉండేటటువంటి తేడా ఇది అని చెప్పారు. భగవత్ సంబంధం ఉన్నా నిత్య సంసారిగానే ఉన్నాను, కానీ ఎప్పుడైతే ఆచార్య సంబంధం కలిగిందో సెదిర్తేన్ ఇంద్రే, ఆ రకంగా నేను చక్కగా చక్కదిద్దబడ్డాను అని, అలాంటి వైభవాన్ని నేను పొందేను అని అన్నారు. మా గురువు గారు పొందినటువంటి కష్టాలు ఏవి నేను పొందాల్సినటువంటి అవసరం లేకపోయింది. ఇదివరకు తల్లిదండ్రులు చాలా కష్టాలు పడేవారు, నా కష్టం మా పిల్లలు పడకూడదు అని పెంచారు. చక్కగా వాళ్ళు విదేశాలలో హాయిగా ఉంటున్నారు. ఇప్పుడు పిల్లల కోసం చిన్నప్పుడు కష్టపడ్డారు, పెద్దవాళ్ళు అయిన తర్వాత ఇప్పుడు కష్టపడుతున్నారు, ఎవరూ లేకుండా ఒంటరిగా. అయితే తృప్తి ఏమిటి అంటే వాళ్ళు ఆనందంగా ఉన్నారు కదా అని అనుకుంటూ ఉంటాం కదా. అలాగే మా గురువు గారు ప్రకృతి సంబంధం వదలడం, పెరుమాళ్ళని ఆశ్రయించడం, పెరుమాళ్ళకు శరణు వేయడం, పెరుమాళ్ళ యొక్క అనుగ్రహాన్ని పొందడం, ఆ తర్వాత తదీయుల యొక్క శేషత్వాన్ని పొందడం, ఏదో పెద్ద క్రమంలో వెళ్ళారండి. కానీ నేను ఇలాగా తిరుక్కురుగూరులో వెళ్ళానా అంతే, ఆయన్ని చూసానా, ఆయన పాదాలకు దర్శనం అంటే చరమావధి నాకు ఎట్ ఏ టైం వచ్చేసింది. ఇంద్రే అంటున్నారు ఇప్పుడే, అంటే ఒకేసారి నాకు అలాంటి వైభవం కలిగింది. ఇది ఆచార్యులను పడితే మనకు కలిగేటటువంటి వైభవం. ఆచార్యులను పడితే మనం క్రమాన్ని అపేక్షించక్కర్లేదు, కష్టాన్ని అపేక్షించక్కర్లేదు. అలా హాయిగా ఏది మనకు ఉత్కృష్టమైనటువంటి లాభమో దాన్ని మనం పొందుతాము అని ఇందులో మధుర కవులు తాను పొందినటువంటి వైభవాన్ని చాలా స్పష్టంగా అనుసంధానం చేస్తున్నారు. అయితే ఇక్కడ ఒక సమాధానం, ఏదైనా కష్టపడి సంపాదిస్తే దాని యొక్క ఆనందం వేరుగా ఉంటుందండి. సులభంగా వచ్చేస్తే ఆనందం అలా ఉంటుందా అంటే, నేను ఎందుకు వచ్చానో తెలియదండి, నేను ఎలా వచ్చానో తెలియదు, కానీ ఇక్కడ కలుగుతూ ఉండేటటువంటి ఆనందం మాత్రం చాలా అద్భుతంగా ఉంది అని నమ్మాళ్వార్లు పెరియ తిరువందాదిలో ఒక పాసురాన్ని చెప్పినారు. ఎలా వచ్చానో తెలియదు, కానీ అద్భుతమైనటువంటి అనుభవాన్ని మాత్రం పొందుతున్నాను అంటారు. ఆ పాసురాన్ని మనం చివరిలో అనుసంధానం చేసుకుందాం. ఆచార్య పాదాలని మనం పడితే మనకి ఉత్కృష్టమైనటువంటి చరమావధి అయినటువంటి ఆనందం లభ్యమవుతుంది, నేను అలా పొందేను అని ఇందులో వివరిస్తున్నారు మధుర కవులు. నిన్న పాసురాన్ని చెప్పేశాను కనుక పాసురాన్ని మనం కలిసి అనుసంధానం చేసుకుందాం. நம்பினேன் பிறர்நன் பொருள் தன்னையும் நம்பினேன் மடவாரையும் உன்னெலாம் செம்பொன் மாட తిరుక్కురుగూర్ నంబెకు అన్బనాయ్ అడియేన్ సెదిర్తేన్ ఇంద్రే. ఆచార్యుల పట్ల ఇష్టం కలిగితే
మరేది మనకి భాషించదు అనే దాన్ని కూడా ఇందులో మనకి తెలియచేస్తున్నారు మధుర కవులు. ఇప్పుడు మనం ప్రమాణ తిరట్టలో ఉండేటటువంటి విషయాలు